వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని వంగిపురం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల నాటకం చేపట్టారు. గ్రామంలోని మంచినీటి చెరువు కట్టలు, పంచాయతీ కార్యాలయం పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి షఫీ, కార్యదర్శి మహబూబ్ బాషా, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మొక్కలు నాటుదాం, పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ పిలుపునిచ్చారు. మొక్కలంటే రకరకాలు ఉన్నాయి. నీళ్ళిచ్చే మొక్కలు ఉంటాయి, ఫలసానిచ్చేటువంటి మొక్కలు ఉంటాయి, బాగా ఏమంటారు బాగా అందంగా కనపడే పూల మొక్కలు లాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటిలో ఉపయోగం ఏంటి? ఒక చెట్టు నాటే ఉపయోగం ఏంటి చెప్పండి. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద సిటీస్లో పిచ్చుకలు కానీ ఇవన్నీ కనపడుతున్నాయా? పిచ్చుకలు గుర్తుల్లో కానీ ఎక్కడన్నా పెద్ద పెద్ద టౌన్లో కనపడుతున్నాయా? లేవు, ఆవాసం లేదు. పిచ్చుకలు ఏం చేస్తాయి చెప్పండి? ఒక చోట తిన్నటువంటి ఒక ఆహార పదార్థాన్ని మలం ద్వారా వేరే చోట అవి కూర్చున్నప్పుడు అక్కడ విత్తనాలు పడిపోయి అక్కడ చెట్లు వస్తాయి. కొన్ని మీకు తెలుసుకోలేదు, నెల్లూరు జిల్లాకి ఖండాంధ్ర నుంచి బాతులు వస్తాయి, అక్కడ గుడ్లు పెడతాయి, వాటి పిల్లలు చేసి తర్వాత వెళ్ళిపోతాయి. మరి అక్కడే ఆ సరస్సు కానీ ఆ కోరేరు కానీ ఆ నీళ్ళు లేకపోతే ఆ జీవజాతులు దొరుకుతాయా? బతకవు. ఇప్పుడు చూడండి, పిచ్చుకలు ఎక్కడ ఉన్నాయి? మా ఇళ్ళ ఊళ్ళలో ఎక్కడన్నా ఆవాసాలు పెట్టుకుంటాయి. కారణం ఏంటి? చెట్లు లేకపోవడమే. అదే కానీ చెట్లు ఎక్కువగా ఉంటే అవి కూడా గూళ్ళు పెట్టుకొని వాటి యొక్క పిల్లల్ని సంరక్షించుకున్నటువంటి క్రమంలో పర్యావరణ సమతుల్యతని కాపాడుతున్నారు. ఈ క్రమం ఏంటి? మనము బతకాలి, మనతో పాటుగా ఉన్నటువంటి జీవితాలు కూడా బతకాలి. కాబట్టి మొక్కల్ని విరివిగా నాటాలి అనేటువంటిది కాన్సెప్ట్. విరివిగా నాటడం వల్ల ఏమవుతుందంటే సకాలంలో వర్షాలు పడతాయి, కరువును నివారించుకోవచ్చు. ఈ సంవత్సరం 60% వర్షాభావ పరిస్థితి ఉందని చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఈ వాతావరణ శాఖ వాళ్ళు కానీ. అత్యంత వేడి సంవత్సరము మరియు 60% పైగా కరువు రావడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం ఇదే. కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆహార ధాన్యాల రేట్లు పెరిగిపోతాయి. బియ్యం కానీ, కందిపప్పు కానీ, లేకపోతే వేరుశనగలు కానీ ఆటోమేటిక్గా రేట్లు ఇప్పటికే మధ్యతరగతికి అందుబాటులో లేనటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. రేట్లు పెరిగిపోతే పేదవాడి కొనుగోలు స్థితి తగ్గిపోయింది. కనీసం తిండి కూడా దొరికినటువంటి పరిస్థితులు ఉండవు. మనమే మన చేతులారా భూమిని నాశనం చేసుకున్నాం. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళంగా, అదేవిధంగా గ్రామస్తులుగా దాంట్లో బాధ్యత వహించాలి. మన స్వార్థం కోసం పెద్ద పెద్ద చెట్లను కొట్టేయడము అలా చేయదు. దయచేసి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ నేను ఒకటే చెప్తున్నాను. నేను ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి 200 కిలోమీటర్ల నుంచి నేను ముందు వచ్చి 9 గంటల్లో ఉన్నాను. ఇక్కడ మీకు లోకల్లో ఉన్నారు కూడా 9 గంటలు రావట్లా. అది మంచి పద్ధతి కాదు. కిరణజన్య సంబంధించినటువంటి దాంట్లో కొన్ని సుధారాలు ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోతుంది. చూడండి
2026లో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేడి ప్రదేశాల్లో ఒకటిగా నమోదైంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎండలు ఎప్పుడు రాలా, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎప్పుడు రాలా. ఇంకా రాను మనిషి బతికేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం. ఒకప్పుడు మన చిన్నతనంలో క్లాస్లో పుస్తకాలు చదువుకున్నాం. అశోకుడు గురించి చదువుకున్నప్పుడు అశోకుడు రాజు కాలంలో రోడ్ల వెంట చెట్లు నాటించారు అని. అప్పుడు పెద్దల కాలం రోడ్డు పక్కన చెట్లు నాటించారు, ప్రయాణం చేసిన నష్టపోతాం కాబట్టి దేశం కోసం నాటారనుకో. ఇప్పుడు 100 సంవత్సరాలతో నాటిన చెట్లు ఉన్నాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే భూమి యొక్క వాతావరణము సమతౌల్యంగా ఉంటుంది. సమతౌల్యం అంటే సకాలంలో వర్షాలు పడడం, సకాలంలో పంటలు పండడం, భూమి సకాలంలో చల్లబడడం, ఇలాంటి మార్పులన్నీ వస్తాయి. మరి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ నీటి ఇబ్బంది ఉంది, సర్ఫేస్ వాటర్ ఇస్తారని చెబుతున్నారు. మా ఏరియా అయితే డీప్ పోతుంటే అక్కడ దానిలో నీళ్ళు ఇస్తాం. ఇక్కడ చల్లగా ఉన్నది అనుకుంటే ఇక్కడ కూడా ఎండ శాతం వేడి శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే ఎండ తాకి ఎన్ని ఎక్కువైపోతాయో కొన్ని జీవులు బతకప్పుడు జీవ సమతుల్యత దెబ్బతింటది. తప్పులు ఉన్నాయి, చిన్న చిన్న క్రిమికీటకాలు తింటాయి, క్రిమికీటకాలు చిన్న చిన్న మొక్కలు తింటాయి. ఆ సైకిల్ అనేది దెబ్బతింటుంది. అదంతా ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఇక రైతుల పరంగా చూసుకుంటే ఎల్నినో ప్రభావం వల్ల అధిక వేడి వల్ల సకాలంలో ఋతుపవనాలు రావు. సకాలంలో ఋతుపవనాలు రాకపోతే సకాలంలో వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు వస్తుంది. కాబట్టి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఎవరి వాడు మనదే ఉంది అనుకుంటే నేను ఇప్పుడు గ్రామంలో వ్యవసాయ సహాయకులుగా అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను కొంతమంది తెలిసే ఉంటాను, కొద్దిగా రీసెంట్గా వచ్చాను. ఇప్పుడు ఏంటంటే నాకు మన వ్యవసాయానికి సంబంధించిన దాని గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు అయితే తక్కువగా ఉంటాయి. ఈ ముందున్న వర్షాలు చూసి పంటలు అంటే వరి వేసే విధానాన్ని కొంచెం అంటే తక్కువ కాల పరిమితి ఉన్న వంగడాలను ఎంచుకోవాలని మా వ్యవసాయ శాఖ నుంచి మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎరువుల పంపిణీని కూడా ఈ సంవత్సరం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చినట్టు ఎవరైనా నువ్వు ఆధార్ కార్డు తీసుకోలేదా, నేను ఆధార్ కార్డు తీసుకోలేదా, రైతు అనేది లేకపోయినా ఎరువుల కార్డు మనకు ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళు. ఈసారి అలా కాకుండా ఎరువుల్ని మీకు ఎంత పొలం ఉంది ఏంటి అని చెప్పి మనకు ఒక యాప్లో మాడ్యూల్ ఇచ్చారు. దాంట్లో ప్రతి రైతు నమోదు చేసుకోవాలి. మీకు ఎంత పొలం ఉంది ఏంటి అనేది ఒక కార్డు రూపంలో ఈ జూన్ మొదటి వారం ఈ 10వ తారీఖు అయిపోయేలోపు మీ అందరికీ అందిస్తాము వ్యవసాయ శాఖ నుంచి. దాంట్లో ఇప్పుడు ఎకరానికి ఎంత మోతాదులో మీరు ఎరువులు వాడాలి అని చెప్పి ఆ కార్డులో వస్తుంది అన్నమాట. 3 విడతలుగా ఇస్తారు. ఫస్ట్ మీకు 12 గంటలు అరువులు అనుకోండి, మొదటి విడతలు 4 కట్టలు ఇస్తారు. అది అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత ఇంకో 4 కట్టలు ఇస్తారనమాట. ఇలా ఎందుకు పెట్టింది అంటే ఇప్పుడు మనం భూమిని కాపాడుకునే దశలో ఉన్నాం అన్నమాట. కర్రెట్లో అని చెప్పి వచ్చినప్పుడు మనం యూరియా మొదలుపెట్టడం మనం అలవాటు చేసుకున్నాం. అప్పటి నుంచి భూమికి మనం వేస్తూనే ఉన్నాం, కానీ దాన్ని ఎలా భూమిని మనం అది వేస్తూనే తీసుకుంటుంది. దానివల్ల మనం ఏంటంటే చౌడు భూమి ఎక్కువైపోయింది అనమాట. కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో మనం భూమికి ఎరువులు అందిస్తున్నాం. దాన్ని అరికట్టడానికి పైగా న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించడానికి దానిలో భాగంగా ఈ ఎరువుల నియంత్రణ అనేది కొంచెం మనకై మనం తీసుకొని ఉండాలి అని చెప్పి ఈ పద్ధతి పెట్టారు. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు మనకి ఖరీఫ్లో ఈ ఏరియాలో తక్కువ పడుతుంది పంట. మొత్తం మన 4000 ఎకరాలు ఆయకట్టు ఇప్పుడు 4000 చెరువులు ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్లో మొదటి పంట దశలో మనకు ఒక 12 రోజులు 15 రోజుల మధ్యలో పడుతుంది. అంతేనండి, అంతకు మించి ఎక్కువ సాగు అనేది జరగదు. ఆ మిగతా పొలాన్ని ఖాళీ ఉంచుకోకుండా PMDS కిట్లు ఇస్తున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పి మాన్సూన్ అంటే వర్షాలు రాకముందే మనం పంట వేసుకుంటే ఆ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మీకు 30 రకాల విత్తనాలు ఇస్తారు.
విత్తనాలు, నువ్వులు, తోటకూర విత్తనాలు, జీవితాలు, విత్తనాలు, మొక్కజొన్న, శనగ ఇలా రకరకాలే నీకు అంటే చిన్న వేరే వ్యవస్థ నుంచి